దొరకలేదు, బండి దొరకలేదు. చీకటి చీకటి ఉంది, నెంబర్లు కనపడలేదు. మనం ఉల్లిగడ్డల రేట్ లేవు, పెరిగింది. చిల్లీస్ కూడా రేట్ లేవు. గ్రౌండ్ నట్టే ఎక్కువ వేస్తారు. పోయినసారి కూడా మన కరావళి కూడా మూడు రోజులు లేదా ఇక్కడ నుంచి పూర్తి చేయకుండా తరలించాల్సి వస్తే ఏం చేయాలి? పాత దాంట్లో అయితే కంటెక్టెడ్గా ఉంది. ఎమ్మెల్యే గారు కూడా చెప్పాను సార్ కూడా మాట్లాడి పంపించాలని చెప్పారు. మీటింగ్ పెట్టుకున్నప్పుడు పంపిస్తామనే చెప్పారు. మళ్ళీ ఒకసారి మీటింగ్ పెట్టుకొని చెప్పాను. ఇది వేకెంట్గా ఉంచడానికి కూడా వీలేదు. ఒకవేళ ఇది కాటన్ ప్యాడీస్, కాటన్ ఇది కావాలి మనకి ఎక్కడ ప్లేస్ లేదు మేడం. కేవలం ఈ మిస్టరీ మాట్లాడతానని కాటన్ బయర్స్ కూడా లేక ఇప్పుడు బయర్స్ ఇంప్రూవ్ అయ్యారు. 4-5 years నుంచి ఇంప్రూవ్ అయ్యారు. ఒకసారి ట్రై చేసి ఫెయిల్ అంటే మరి ప్రధానంగా ఈరోజు ఇక్కడ మార్కెట్ యార్డ్లో ఉన్న సమస్యల పరంగా చూసినట్లయితే మౌలిక వసతుల పరంగా చాలా ఇష్యూస్ మా దృష్టికి తీసుకురావడం జరిగింది. ప్రధానంగా ఇక్కడ షెడ్, ఎందుకంటే గ్రౌండ్ నట్ అధికంగా రావడం జరుగుతుంది కాబట్టి మరి రైతులకు వారు తీసుకొచ్చినటువంటి పచ్చి వేరుశెనగకాయలను ఆరబెట్టుకునే సౌకర్యం మాత్రంగా ఉంది. దీనికి సంబంధించి ఆల్రెడీ గవర్నమెంట్ లెవెల్లో ప్రపోజల్స్ దాదాపు 60 లక్షల రూపాయలకు ప్రతిపాదనలు కూడా పంపించడం జరిగింది అని ఇక్కడ ఉన్నటువంటి ఇంజనీరింగ్ సెక్షన్ వారు తెలియజేయడం జరిగింది. దీనికి సంబంధించి ఆల్రెడీ టెండర్స్ కూడా కాల్ఫర్ చేసినప్పటికీ కూడా ఎవరు సంతృప్తిగా లేని కారణంగా ఈ పని ముందుకు సాగలేదు. కాబట్టి మరొకసారి ఈ ప్రక్రియను ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది. ఖచ్చితంగా ఈ మౌలిక సదుపాయాల ఏర్పాటుకు, అదేవిధంగా తాగునీరు కానివ్వండి, లేదా ఇక్కడ ఉన్నటువంటి క్యాంటీన్ లేదా టాయిలెట్స్, ఇవన్నీ ముఖ్యంగా రైతులకు రెస్ట్ హౌస్, వారికి మరి విశ్రమించడానికి సరైన సదుపాయం కూడా లేని పరిస్థితి ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా తప్పనిసరిగా 1 by 1 మరి ఈ ప్రతిపాదనలన్నింటినీ కూడా గవర్నమెంట్ దృష్టిలో పెట్టి వాటన్నింటినీ కూడా ఇమీడియట్గా టేకప్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా రైతులు ఆశించేది వారికి తగిన ధర, సరైన ధర. మరి ఈ ట్రేడింగ్ అంటే ఈ నామ్ ప్రక్రియలో భాగంగా వారికి సరైన మద్దతు ధర వస్తుందా లేదా అనేది కొంతమంది రైతులతో కూడా చర్చించడం జరిగింది. మరి ఈ ప్రక్రియలో వారు చాలా పారదర్శకంగా ఈ నామ్ ద్వారా మాకు సరైన ధర లభిస్తుంది అని కూడా చెప్పడం జరుగుతుంది. అయితే ట్రేడర్స్ పరంగా ఎక్కడైనా సమస్యలు ఉన్నాయా, వారి కారణంగా ఎక్కడైనా అవకతవకలు చోటు చేసుకుంటున్నాయి, లేదా కమిషన్ ఏజెంట్స్ పరంగా కూడా రైతులు ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా అనే విషయాన్ని కూడా మరి ఈరోజు తెలుసుకోవడం జరిగింది. ముఖ్యంగా కమిషన్ ఏజెంట్స్కి కూడా రైతులకు ఎటువంటి ఇబ్బంది పెట్టద్దు అనే విధంగా వారికి కూడా తగిన సూచనలు కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి రైతులు ముఖ్యంగా సరైన ధర రావాలి అంటే వారికి ముందు అవగాహన రావాలి. ఎందుకంటే ఏ మార్కెట్లో ఎంత రేట్ ఉంది, ఈరోజు ఎంత రేట్ ఉంది, రేపు ఏ రేట్ రావచ్చు అంటే ఫోర్కాస్టింగ్ అనేది, లేదా ప్రీవియస్ హిస్టరీ ఆఫ్ రేట్స్, ఇవన్నీ కూడా వారికి అవేర్నెస్ కల్పించడం ద్వారా, వారికి తెలియపరచడం ద్వారా మరి వారు సరైన ధర ఉన్నప్పుడు మాత్రమే మనకు మార్కెట్కి ఈ సరుకు తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా రైతులను చైతన్యపరచడం నా ఉద్దేశం. ఈ నామ్లో ఎటువంటి పరిస్థితుల్లో ఎటువంటి అవకతవకలు లేదు కాబట్టి ట్రేడర్స్ పరంగా కూడా వారు ఇబ్బందులు కొనసాగించడానికి లేకుండా
మరి వారందరికీ కూడా తగిన సూచన కూడా ఇప్పుడు జారీ చేయడం జరిగింది. మరి మార్కెట్ ఫీజుకు సంబంధించి దాదాపుగా 6.5 కోట్ల రూపాయలు వారికి టార్గెట్గా ఇచ్చినప్పటికీ దాదాపు ఇప్పటికీ అంటే ఈ ఫైనాన్షియల్ గత 5 నెలల్లో దాదాపు 2.44 crores రూపీస్ ఇప్పటికీ వసూలు చేయడం జరిగింది. గత సంవత్సరం లక్ష్యంతో పోలిస్తే ఇది కొంచెం ఎక్కువ అయినప్పటికీ కూడా మరి మార్కెట్ ఫీ వసూలు కూడా పెంచడానికి తప్పనిసరిగా మరి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు సిబ్బంది అందరూ కూడా తగిన కృషి చేయాల్సింది వీరందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. తప్పనిసరిగా మార్కెట్ ఫీజు పెంపుదల అనేది ఇంప్రూవ్మెంట్ అనేది అధికారులందరూ వాళ్ళందరూ కలిసి కృషి చేసి మరి అభివృద్ధి పథంలోకి తీసుకురావాలి మార్కెట్ యార్డ్ వాళ్ళందరికీ చెప్పడం